రాష్ట్రంలో పంట వ్యర్థాల కాల్చివేతలు ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో ఏకంగా 17 లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలు కాల్చివేసినట్లు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గణాంకాలు వెల్లడించింది. శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నప్పటికీ రైతుల్లో మార్పు రావడం లేదు. ఫలితంగా నేల ఆరోగ్యం, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. రాష్ట్రంలో పంట కొయ్యల కాల్చివేతలు ఆగడం లేదు. ఎంత వారించినా రైతులు మాత్రం పంట వ్యర్థాలు కాల్చేస్తున్నారు. గత 2-3 సంవత్సరాల నుంచి ఈ యాసంగి సీజన్ నాటికి 17 లక్షల ఎకరాల్లో అవశేషాలు అగ్నికి ఆహుతి చేసినట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఉపగ్రహ ఛాయాచిత్రాలను శాస్త్రీయంగా విశ్లేషించి ఈ గణాంకాలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 లక్షల ఎకరాల్లో పంటల వ్యర్థాలను ఆయా పొలాల్లోనే కాల్చగా సుమారు 9 లక్షల ఎకరాల్లో వరి కోత అనంతరం వరి కొయ్యలు, గడ్డి ఆయా పొలాల్లోనే కాల్చివేసినట్లుగా ఈ గణాంకాలు చెప్తున్నాయి. మిగతా 8 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకించి మొక్కజొన్న, జొన్న పంటల వ్యర్థాలు అగ్నికి ఆహుతైనట్లు ఈ గణాంకాలు వెల్లడించాయి. తెలంగాణలో 33 జిల్లాల్లో అత్యధిక పంట వ్యర్థాలను కాల్చివేసిన మొదటి 5 స్థానాల్లో నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాలు ఉన్నాయని తేలింది. మొత్తం 17 లక్షల పంట వ్యర్థాల కాల్చివేసిన విస్తీర్ణంలో ఆ 5 జిల్లాల వాటా 34% ఉండటం గమనార్హం. అదేవిధంగా అతి తక్కువ పంట వ్యర్థాల్ని కాల్చివేసిన జిల్లాల జాబితాలో రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ ఉన్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ప్రకటించారు. పంట వ్యర్థాల కాల్చివేత కారణంగా నేలలోని లాభసాటి బ్యాక్టీరియా, ఫంగల్ సూక్ష్మజీవులు అగ్నికి ఆహుతై నేల నిస్సారంగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పంట వ్యర్థాల్ని కాల్చడం వల్ల గాలి కాలుష్యం తీవ్రంగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 1 టన్ను పంట వ్యర్థాల కాల్చివేత వల్ల 60 కిలోల అతి ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్తో పాటు 1460 కిలోల కార్బన్ డయాక్సైడ్, 200 కిలోల బూడిద గాల్లోకి విడుదలైనట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీటితో పాటు వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి ఉష్ణతాపం పెరుగుదలకు ప్రధాన కారణమైన మీథేన్, నైట్రోజన్ ఆక్సైడ్ వాయువులు గాలిలోకి విడుదలవుతాయి. ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే ప్రస్తుతం ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ లో సురక్షితంగా ఉన్న హైదరాబాద్ వచ్చే 10 ఏళ్లలో మరో ఢిల్లీ మహానగరంలా తయారవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. పంట వ్యర్థాలను కాల్చకుండా తిరిగి నేలలోనే కలియదున్నితే నేల సారం పెరగడంతో పాటు కాలుష్యం తగ్గించగలిగే వాళ్లమవుతామని శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు.